అది ఎలా చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్‌గా నీ డౌట్ ఏంటంటే ఒక 5 మినిట్స్ వీడియోలో 5 మినిట్స్ వద్దు నాకు 2, 3 మినిట్స్ ఆడియోస్ కావాలంటున్నావు అంతేనా? 4 మినిట్స్‌ని 4 మినిట్స్ ఆడియో సాంగ్‌ని కట్ చేసుకుంటే ఒక 2, 3 మినిట్స్‌లో వచ్చేస్తుంది. అలా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్‌గా మధ్యలో కట్ చేయడానికి కుదరదు పవర్ పాయింట్‌లో. ఫిల్మోరాలో చేసుకోవచ్చు. అది మనం ఫిల్మోరాకి వెళ్ళినప్పుడు చూద్దాం. కాకపోతే ఇక్కడ ఎలా చేసుకోవచ్చంటే ప్లే బ్యాక్ ఇందులో ట్రిమ్ ఆడియో అని ఉంటుంది. ఓకే. సో ఒకవేళ ఇక్కడ చూడండి దీని డ్యూరేషన్ ఎంత 2 మినిట్స్ 7 సెకండ్స్. ఓకే. సో 2 మినిట్స్ వద్దు అనుకుంటే ఎంతవరకు కావాలి? లేదంటే మధ్యలో వేరే ఏదో ఉంది అది నచ్చలేదు అనుకోండి. ఆ పార్ట్ మొదట్లో కానీ ఎండింగ్ లో కానీ మాత్రమే స్కిప్ ట్రిమ్ చేసేయచ్చు. చేయొచ్చు. ట్రిమ్ చేయొచ్చు. ఇలా చేసుకో. అంటే మధ్యలో మధ్యలో కుదరదు. ఓకే. మధ్యలో మధ్యలో కావాలంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ గానీ లేదంటే ఫోన్‌లో కూడా మీకు ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. మామూలుగా వాయిస్ రికార్డింగ్‌లో మామూలుగా రికార్డ్ చేసినప్పుడు అక్కడ రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా ఫోన్‌లో. అక్కడే కట్ చేసేసుకొని మీరు కంప్యూటర్‌లోకి తెచ్చేసుకోండి. అలా కాకుండా కంప్యూటర్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఈవెన్ ఫిల్మోరాలో మనం చేసుకోవచ్చు. అది మనం ఫిల్మోరాకి వెళ్ళినప్పుడు చెప్తాను. అది అందులో చాలా ఈజీ. అలా ఎడిట్ చేసుకొని వచ్చి ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్‌లైన్ టూల్స్ కూడా ఉన్నాయి. కానీ పవర్ పాయింట్‌లో ఓన్లీ స్టార్టింగ్‌లో లేదంటే ఎండింగ్‌లో మాత్రమే ట్రిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కడుంటుంది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. మీరు ఇన్సర్ట్ చేసిన ఆడియో లేదంటే మ్యూజిక్ కొంతవరకు మీకు అవసరం లేదు అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ క్లిక్ చేయాలి. ప్లేబ్యాక్ ట్యాబ్‌లోకి వెళ్ళాలి. ట్రిమ్ ఆడియో అని బటన్ నొక్కితే ఇలా వస్తుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ వినొచ్చు. ప్లే నొక్కి వినొచ్చు. ప్లేబ్యాక్ ట్యాబ్‌లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ప్లేబ్యాక్, ట్రిమ్ ఆడియో అంతే. వెరీ సింపుల్ స్టెప్స్.